ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ ఉందో లేదో అని లెక్కలు వేసుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇందాక నేను మళ్ళీ చెప్పిన 11 మంది లేరా శాసనసభ్యులు? ఎంతమంది ఉంటారనేటువంటిది కదా ప్రశ్న. మునుముందు ఎంతమంది వండుకుంటే ఉండేవాడు ఉంటాడో, పార్టీ పెట్టినోడైతే ఆడికి పాడు కదా. మొన్నటిదాకా రాజ్యసభలో మా బలం ఇంత, మోదీ మా మాట వింటా అని చెప్పి ఆయన కిట్టయిపోయిన పాటనే ఇక్కడ పగిలిపోతుందా? ఆరకిష్టైపోయినాడయా, ఏమైంది ఇప్పుడు? ఆరకృష్ణ పోతూ పోతూ కాండ్రిచ్చి ఊసిపోయినట్టుగా అనిపించలేదు? ఏ ఊయిని తుడుచుకుంటాము, టిష్యూలు లేవా? ఏమి టిష్యూలు లేవేమయ్యా, తుడుచుకుంటాము. ఏమి ఎప్పుడు ఊయిలా? మాకేం కొత్త ఇదే, మచ్చుగా ఊసున్నారు. అసలు ప్రజల గుండెల్లో కొలువున్నది మేమేం చెప్తారు ఎప్పుడు మీకు? ఎవరు ఊసారు మీ మీద? ఎవరా ఊకుంటేనన్నా? మాకు 11 వచ్చింది. ఇప్పుడు ఊసినారు, రాష్ట్రం అంతటా ఊచేనా 11 వచ్చాయి. ఓడిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చిన తర్వాత కనీసం మీరు, మీ అన్న, మీ పార్టీ నేతలంతా కలిసి కూర్చొని ఏం బా ఈ ఫలితాలని చెప్పి మాట్లాడుకున్నారు? అసలు ఒకడు మొహంలో ఒకడు చూసుకునేదానికి కూడా సిగ్గైపోయింది. ఆ పరిస్థితుల్లో ఉన్నాం. మేమేం చూస్తామంగా? ఒకడు మొఖాలు ఒకడు చూసుకునేదానికి సిగ్గు. నేను ఇన్ని వేల ఓట్లతో గెలుచా. నాకే ఫోన్ చేసి ఒక ఆయన, నేను 40,000 ఓట్లతో ఈసారి గెలుచున్నాను అన్నాడు. కనుమరుగైపోయినాడని పోయినాడు. కనుమరుగైపోయినాడు, అసలే లేడు, బిల్కుల్ లేడు. అసలే చూద్దామన్నా కూడా కనపడడంలే. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. ఏం చేద్దామంగా? అటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ఇక్కడ విజయ్, ఒకటి నీకు తెలీదు, మా పార్టీలో జరిగింది ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి చెప్తానే ఉండా, నా వీడియోల రూపంలో చెప్పినా, నేను ఇంకొక రకంగా చెప్పినా, నువ్వు నన్ను ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినా, మనం నోరు అదుపులో పెట్టుకొని ఉండాలా. మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలా. మనం అన్నీ నెరవేర్చినాము, నవరత్నాలు ఇచ్చినాము, నవరత్నాలు ఇచ్చాము అంటున్నాము. మనకు నవరత్నాల్లో పెడతారు రాష్ట్ర ప్రజలు. కొద్దిగా మనం ఒళ్ళు అదుపులో పెట్టుకొని ఉండాలా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నేను చెప్పి ప్రతి ఒక్కరే చెప్పినా. నేను చెప్పిన వాళ్ళందరూ ఎత్తిపోయారు కదా. ఎవరున్నారు? అయినా కూడా మీ అన్న కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరుయా? పాత వాళ్ళు ఎవరు గెలిచారు చెప్పా? అవును, చాలా మంత్రులు ఎంతమంది గెలిచారు చెప్పా? ఎవరు గెలిచారు? అన్న ఒకటి గెలిచాడు. ఇంకేమంటే మాది పులివెందులు కాబట్టి గెలిపించుకోవాల్సి వచ్చింది. అది ఆడ మతలబ్. మళ్ళా బీటెక్ రవితో ల్యాబింగ్ ఏది? నువ్వు ఎంపీకు అవినాష్ రెడ్డికి వేయండి, నువ్వు ఎమ్మెల్యేకి నువ్వు వేసుకో, లేకపోతే జగన్ పోయినాళ్ళని అవినాష్ రెడ్డి చెప్పినాడు ఆడ. అది జరిగింది, వాస్తవం ఇది. మీరు కావాలంటే బీటెక్ రవి గారికి ఫోన్ చేసినా మీరు ఎంక్వైరీ చేసుకోండి.